వరద బాధితుల్ని కలిసారట జూనియర్ ఎన్టీఆర్. వరదలు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏపీలోనూ తెలంగాణలోనూ లేరు. ఆయన ప్రత్యేకంగా కర్ణాటక వెళ్లి తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఉడిపిలోని శ్రీకృష్ణుని ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాలను ప్రత్యేకంగా దర్శించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇటువంటి ఈ సందర్భంలో నిజంగానే ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ చూసి ఆయన చలించిపోయారట. హైదరాబాద్ లోని దగ్గరలో ఉన్న ఖమ్మంలోను అలాగే విజయవాడ వాళ్ళకి ఎంతో ఇష్టమైన ప్రదేశాలు. అటువంటి చోట ఇలా జరగడం చాలా బాధాకరమని, మరి నిజంగానే ఖమ్మం తీర ప్రాంత వాసులు పూర్తిగా నీళ్లలో అయితే చూస్తుంటే ఎంతో భయానకమైనటువంటి దృశ్యాలైతే కనిపిస్తున్నాయి. అందులో ఉన్నటువంటి నీళ్లు ఎక్కడికి పంపించాలి, అసలు ఏం జరుగుతోంది, ఇక్కడ నుంచి వచ్చినటువంటి వరద నీరు ఎక్కడి దాకా వెళుతుంది, అసలు ఏం జరుగుతోంది అనేది ఏమీ కూడా అర్థం కావడం లేదు. తాజాగా అయితే సోషల్ మీడియాలో వినిపించే కథనాల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ అయితే ప్రభావిత ప్రాంతాల్లో వెళ్లి ప్రజల్ని కూడా మరి మాట్లాడి ధైర్యం నింపారట. ప్రభుత్వం మీ వెంటే ఉందని, ప్రభుత్వం మిమ్మల్ని చేయి వదిలిపెట్టదని, ఖచ్చితంగా మిమ్మల్ని మామూలు స్థితికి తీసుకొచ్చేది ప్రభుత్వం యొక్క బాధ్యత, మేమందరం కూడా ఉన్నామంటూ విజయవాడలో మరి వరద బాధితుల్ని కలిసి వాళ్లలో ధైర్యాన్ని నింపారట జూనియర్ ఎన్టీఆర్. తమ కోసం ఏకంగా తారక్ రావడంతో అక్కడున్నటువంటి వాళ్లు సైతం ఆశ్చర్యపోయారు. నిజంగానే మీరు దేవుడనడానికి ఇంతకు మించి ఉదాహరణ ఇంకేం కావాలని, కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం నేరుగా మీరే మా ఇంటి వైపు రావడం అంటే ఇది ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు అంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయంతో సెన్సేషన్ గా మారుతోంది.